పంచాంగం మే 27, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తేదీ అమావాస్య ఉదయం 8:32 వరకు నక్షత్రం రోహిణి రాహుకాలం మధ్యాహ్నం 3:27 నుంచి 5:04 వరకు యమగండం ఉదయం 8:59 నుంచి 10:36 వరకు సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:41 రాశిఫలాలు ముందుగా మేషరాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఆందోళన తగ్గించుకోండి. సానుకూల ఆలోచనలు పెంపొందించుకోండి. ఈ రాశివారు కుటుంబ సభ్యుల నుంచి ధనలాభాన్ని పొందనున్నారు. కార్యాలయంలో ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. సన్నిహితుల కోసం వారికిష్టమైన పనిని చేస్తారు. తదుపరి వృషభ రాశి క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు నిగ్రహం కోల్పోకుండా ధైర్యంగా ఉండండి. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు సహకరిస్తారు. వైవాహిక జీవితంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతారు. తదుపరి మిథున రాశి ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అనుభవజ్ఞుల సలహాలతో ఆర్థిక మదుపు అలవర్చుకుంటే కష్ట సమయంలో ఆదుకుంటుంది. వృధా ఖర్చులు తగ్గించుకోండి. ఈ రాశివారి ప్రవర్తన కుటుంబ సభ్యులను ఆందోళన కలిగిస్తుంది. పని ఒత్తిడి నుంచి దూరం కావటానికి ప్రయత్నించండి. తదుపరి కర్కాటక రాశి ఇంటి వ్యవహారాలు ఆతృతను కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు లాభాన్నందిస్తాయి. కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోండి. ఇతరులకు సహాయం చేస్తూ ముందుకు సాగండి. వైవాహిక బంధం విలువ తెలుసుకుంటారు. ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని ప్రశాంతమైన ఆలోచనలు చేయండి. మేషరాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృషభ రాశివారి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. మిథున రాశివారు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కర్కాటక రాశివారు ప్రశాంతమైన ఆలోచనలు చేయండి. సింహరాశి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. వ్యాపార పెట్టుబడులు ప్రయోజనాలను అందిస్తాయి. కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలు పెంపొందించుకోండి. స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉండనుంది. తదుపరి కన్యారాశి నిత్య విద్యార్థిగా ఉంటూ కొత్త విషయాలను తెలుసుకోండి. అప్పుడే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది. శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుంచుకోండి. ఈరోజు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పెండింగ్ పనులు పూర్తి చేయటానికి అనుకూలమైన రోజు. తదుపరి తులారాశి కొత్త స్నేహితుల పరిచయంతో కొత్త విషయాలను తెలుసుకుంటారు. డబ్బు విలువ తెలుసుకుంటారు. వృధా ఖర్చులు తగ్గించుకొని ఆర్థిక మదుపు అలవర్చుకోండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రేమానుభూతి పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి ఆలోచనలను మంచి పనికి వినియోగించుకోండి. స్నేహితులతో వినోదాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కష్టకాలంలో స్నేహితులు అందుబాటులో లేకపోవటం నిరాశకు గురి చేస్తుంది. వాస్తవాలు చెప్పటం వల్ల బంధువులకు దూరమయ్యే అవకాశముంది. సింహరాశివారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. కన్యారాశివారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తులారాశివారిలో వ్యాపారవేత్తలు లాభాలు అందుకుంటారు. వృశ్చిక రాశివారు వినోదాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. ధనుస్సు రాశి ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చికాకును తగ్గించుకొని భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. ఈ రాశివారు ప్రేమానుభూతి పొందుతారు. తదుపరి మకర రాశి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఇంటి ఆర్థిక పరిస్థితులు నిరాశకు గురిచేస్తాయి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్త వహించండి. ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితి కలిగే అవకాశముంది. తదుపరి కుంభరాశి కొత్త ఆలోచనలతో నూతన ప్రాజెక్టులు రూపొందిస్తే ప్రశంసలను అందుకుంటారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. కార్యాలయంలో అధిక సమయం పనిలో లీనమవుతారు. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు దెబ్బతింటాయి. తదుపరి మీనరాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పిల్లల చదువు కోసం డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ధనుస్సు రాశివారు సహ ఉద్యోగులు సీనియర్ల నుంచి సహకారం పొందుతారు. మకర రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. కుంభరాశివారు ఖాళీ సమయంలో పుస్తకాలతో కాలక్షేపం చేస్తారు. మీనరాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.